श्रीपाद गुरु महाराज की जय। ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? జైని శ్రీనివాస్ ప్రభుజీ, ఈరోజు నేర్చుకోబోతున్నది ఏంటి మీరు? సన్యాసి యొక్క సన్యాసి జీవనం యొక్క ముఖ్య ప్రయోజనం కొరకు జీవనం యొక్క ముఖ్య ప్రయోజనం గురుజీ దండోత్ ప్రణామం. సన్యాస జీవనం యొక్క ముఖ్య ప్రయోజనం. సన్యాస జీవనం యొక్క ముఖ్య ప్రయోజనం గురుజీ. ఇంకా ఉన్నది అనుకుంటా ప్రభుజీ. అంటే కలియుగంలో ఎలా సాధన చేయాలి అని. మరి అది ప్రయోజనం యొక్క సాధన అనేది తెలియకపోతే ఏం చేస్తారు కదా? అది సన్యాస జీవనం యొక్క ముఖ్య ప్రయోజనం కొరకు కలియుగ సాధన గురుజీ. కలియుగంలో సాధన ఏం చేయాలా? సన్యాస జీవితం ఉంది, అసలు సన్యాసం తీసుకోవాలా లేదా అనేది అది ఇంపార్టెంట్. సగం సెంటెన్స్ చెప్తే లాభం లేదు. ఓకే, ఈరోజు సబ్జెక్ట్ సన్యాస జీవనం యొక్క ముఖ్య ప్రయోజనం కొరకు కలియుగ సాధన. కలియుగంలో ఏం సాధన చేయాలి అనేది మనం చూద్దాం. దాని కొరకు ఈరోజు మనం తృతీయ శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 24వ అధ్యాయము కర్దమముని సన్యాసం. ఇప్పుడు వచ్చేసారు కర్దమముని సన్యాస స్థితికి స్టేజ్కి వచ్చేసారు. 34, 35 2 శ్లోకాస్. ఆస్మాభిపృచ్ఛేద్య పతిం ప్రజానాం త్వయావతీర్ణ రుణ ఉతాప్త కామా పరివ్రజత్ పదవీమాస్థితోహం చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః. 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అథాజని మయా తుభ్యం యదవోచమృతం మునే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణభ్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాత్రదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై బలో రాధారమన్ లాల్ की जय, श्रीमद् भागवतम की जय, समावेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు మనము సన్యాస జీవనం యొక్క ముఖ్య ప్రయోజనం, దాని ముఖ్య ప్రయోజనం కొరకు కలియుగంలో చేసే సాధన ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు సన్యాస జీవనము అనేది భగవంతుడు పెట్టాడా, మనం పెట్టుకున్నామా? భగవంతుడు మనకు భగవద్గీత 4.13లో మనకు బోధించారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు 4 వర్ణాలు 4 ఆశ్రమాలను విభజించారు. 4 వర్ణాలంటే సొసైటీని నడిపించడానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 ఆశ్రమాలంటే స్పెషల్గా మానవ జీవితం,
4 ఆశ్రమాల ద్వారా వెళ్ళాలి. ముఖ్యంగా మనం కలియుగంలో 2 ఆశ్రమాలని పాటిస్తాం. అవి కూడా ఆశ్రమాల్లాగా పాటించట్లేదు. ఏదో జన్మించామా, జీవితం నడుస్తా ఉంది. ఆ 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఈవెన్ వానప్రస్థ జీవితం కూడా ఎవరు తీసుకోలేకపోతున్నారు. సన్యాసం అయితే చాలా దూరం మాట. సన్యాస జీవితం అసలు కలియుగంలో ఆచార్యులు చెప్తున్నారు రికమెండ్ కూడా చేయలేదు. చాలా ఎందుకు రికమెండ్ చేయలేదంటే ఆ సన్యాసికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ మనకు భగవద్గీతలో భగవంతుడు 16వ అధ్యాయము 1-3 శ్లోకాల్లో మనకు బోధించడం జరిగింది. దైవాసుర స్వభావాలలో మీరిక్కడ నా దగ్గర పేజ్ నెంబర్ 748 దాంట్లో 3వ పారాలో మీరు చూడొచ్చు. భగవద్గీతలో వర్ణాశ్రమ వ్యవస్థ యందు సన్యాసాశ్రమం నందున్న వ్యక్తి అన్ని వర్ణములకు ఆశ్రమములకును అధిపతిగా లేదా ఆధ్యాత్మిక ఆచార్యునిగా వర్ణింపబడతాడు. అంటే ఒక సన్యాసి గురించి మనం ముందుగా తెలుసుకుంటున్నాం అన్నట్టు. సన్యాసి యొక్క పొజిషన్ ఏంటంటే భగవంతుడు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉన్నారు. ఆశ్రమాల్లో టాప్ మోస్ట్ ఆశ్రమం సన్యాసాశ్రమం. వర్ణాలలో టాప్ మోస్ట్ వర్ణం బ్రాహ్మణ. కానీ సన్యాసి యొక్క పొజిషన్ ఏంటంటే వర్ణాశ్రమ వ్యవస్థ, వర్ణ ఆశ్రమ వ్యవస్థ ఈ రెండిటి అందు కూడా సన్యాసి చాలా అధిపతి అంటే యజమానిలాగా ఉత్తమ పొజిషన్లో ఉంటాడు. లేదా ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఈ రెండిటి కూడా ఆధ్యాత్మిక ఆచార్యుడుగా ఉంటాడు. ఈవెన్ బ్రాహ్మణుడికి కూడా గురువుగా వ్యవహరిస్తాడు. అంటే సన్యాసి అనేవాడు తప్పకుండా బ్రాహ్మణుడు అవ్వాల్సిందే. ఐదర్ జన్మతో అయితే ఎవరి కూడా కాదు. ద్విజుడు కావాలి. ద్విజుడు అంటే మళ్ళీ బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఓన్లీ సన్యాసిగా ఆయన సన్యాస దీక్ష తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్నారు ఈ అత్యున్నతమైనటువంటి పొజిషన్ ఉన్నప్పుడు ఆ పొజిషన్ కు ఉండేటువంటి అట్లీస్ట్ డ్రెస్ కోడ్ అవి సాఫ్రాన్ కలర్ ఆర్ ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే చాలా మంది వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకు? ఆ డ్రెస్ కు చాలా మంది సొసైటీలో విలువ ఇస్తారు అని చెప్పేసి. సో ఆ డ్రెస్ కు వేసుకోవడం వల్ల అందరి యొక్క మన్ననలు, అందరితో మర్యాదలు, అందరితో సన్మానాలు వాటి కొరకు కాదు అది డ్రెస్. దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలను పొందాలి మనం. అర్హతల్లో ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారంటే భయరాహిత్యము, అభయం. సన్యాసి ఎప్పుడు కూడా ఎవ్వరికి భయపడకూడదు. ఎందుకు? మరి భయపడకుండా ఎలా ఉండగలుగుతాడు? సన్యాసి స్థితి అంటేనే వాళ్ళు బ్రహ్మ భూత స్థితి, దేహాత్మ బుద్ధి కాదు, బ్రహ్మభూత స్థితి. ఆయన నేను ఆత్మను అని ఆత్మ స్థితిలో నెలకొనేవాడికి ఇంకా ఈ భౌతిక విషయాలతో, భౌతికమైనటువంటి దేంతో కూడా భయం అనేది ఉండదు. అతను భయం లేకుండా స్పెషల్గా ఒంటరిగా జీవించిన ఒంటరితనాన్ని ఫీల్ కాడు. ఎందుకు? ఆల్వేస్ ఆయన నాతో పాటు భగవంతుడు ఉన్నాడు అని 100% విశ్వాసంతో జీవిస్తూ ఉంటాడు. ప్లస్ ఏంటంటే మన భయానికి ముఖ్యంగా కారణము ఈ బంధనాలు మన భయానికి కారణము. ఏ బంధము ఎప్పుడు తెగిపోతుందా అనేది భయపడుతూ జీవిస్తాడు ఈ భౌతిక ప్రపంచంలో. కానీ సన్యాసి అనేవాడు ఈ భౌతిక ప్రపంచంతో భౌతికంగా ఎటువంటి లాభ నష్టాలతో ఆయనకు సంబంధం ఉండదు. తర్వాత ఆయనని ఎవరన్నా నన్ను ఏమైనా చేస్తారేమో అంటే ఎటువంటి వ్యక్తులతో గాని, ఎటువంటి భౌతిక విషయ వాంఛలు, భౌతిక వ్యక్తులు, భౌతికమైనటువంటి జీవులు ఎవ్వరు కూడా తనను ఏమీ చేయలేరు. ఎందుకు? తాను సంపూర్ణ భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి పొందినాను కాబట్టి నాకిప్పుడు భగవంతుడి యొక్క సంపూర్ణ రక్షణ ఉన్నది అనే దృఢమైన విశ్వాసంలో ఉన్నాను.
ఆయన జనాల్లో ఉన్నా ఆయన ఈ జన సమూహంతో భౌతికంగా తనకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఎప్పుడైతే మనకు భౌతిక సంబంధం ఉందో అప్పుడు ఇప్పుడు నాకేదైనా ఆస్తి చాలా ఉందనుకోండి ఎవడన్నా లాక్కుంటాడని ఉంటది. నా దగ్గర బంగారు నగలున్నాయనుకోండి లాక్కుంటాడేమో అని ఉంటది. సో, నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు సో, నాకు ఎటువంటి భయము పడవలసిన అవసరం లేదు. కాబట్టి సన్యాసికి ముఖ్యంగా భయ రాహిత్యము. ఎప్పుడొస్తుంది భయరాహిత్యము? నాకు భగవంతుడి యొక్క అభయము ఉన్నప్పుడు. భగవంతుడి అభయం ఎప్పుడు ఉండగలుగుతుంది? ఒక పర్సన్ భగవంతుడి యొక్క అభయాన్ని ఎప్పుడు పొందగలుగుతాడు? భజహుర భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఆ భగవంతుడి యొక్క అభయ చరణార విందాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు భయరాహిత్యము పొందగలడు. తర్వాత నెక్స్ట్ వాళ్ళకు ఉండవలసినటువంటి క్వాలిటీ సత్వం సంశుద్ధి. ఇది 749 పేజీలో ఉంది. ప్రతి సన్యాసి తన జీవితాన్ని పవిత్రంగా చేసుకోవాలి. మరి పవిత్రత అని ఎప్పుడైతే వచ్చిందో మనకు నియమ నిబంధనలు పాటించాలి. నియమ నిబంధనల్లో మనకు ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ప్రతి వైష్ణవ సన్యాసి ఆ స్థితికి ఎదగక ముందే వైష్ణవుడు అన్నప్పుడే 4 నియమాలు. మొట్టమొదటి 5వది హరినామం. హరినామం చేయకుండా ఈ నియమాలు నో మీట్ ఈటింగ్ అంటే మాంస భక్షణ చేయకూడదు. మత్తు పానీయాలు స్వీకరించకూడదు. తర్వాత పరస్త్రీ, పరపురుషుడి సాంగత్యం చేయకూడదు. తర్వాత గ్యామ్లింగ్ అంటే ఇతరులను మోసం చేయకుండా ఉండటము. తన సుఖం కొరకు. సో, ఇవైతే కొన్ని జంతువులు కూడా పాటిస్తా ఉంటాయి. కొంతమంది మనుషులలో కూడా అభక్తులు కూడా పాటిస్తా ఉంటారు. మరి అటువంటప్పుడు సన్యాసికి అతనికి ఏం తేడా ఉంది? ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఈ 4 నియమాలతో పాటు ముఖ్యంగా భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ తను మనస వాచ కర్మణ చేస్తూ ఇతరులను చేయించే కార్యంలో నియుక్తమై ఉండాలి అని సన్యాసికి చైతన్య మహాప్రభు ఆదర్శవంతమైనటువంటి సన్యాసి. సో ఈవెన్ చైతన్య మహాప్రభు స్త్రీలతో ఏకాంతంలో మాట్లాడడం కాదు కదా, అందరిలో కూడా వాళ్ళు ప్రణామం చేయడానికి వచ్చినా చాలా దూరంతోనే ప్రణామం చేయమని చెప్పేవాడు. ఇది మన దగ్గర ఉన్నటువంటి భక్తులు కూడా నేర్చుకోండి. ఎవరైనా మహారాజులు సన్యాసులు వస్తే దగ్గరికి వెళ్ళి కొంతమంది వాళ్ళ కాళ్ళు టచ్ చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళని టచ్ చేయాలని చూస్తూ ఉంటారు. సో నిజంగా మీరు సన్యాసి నుంచి చాలా గొప్ప కృపని పొందాలి అనుకుంటే వీలైనంత దూరం నుంచే ప్రణామం చేయాలి. మీకు తెలుసా భగవంతుడి యొక్క కృపని బ్రహ్మదేవుడు ఎలా పొందుతాడు? భగవంతుడి నుంచి జ్ఞానాన్ని కూడా ఎలా పొందుతాడు? మొట్టమొదటి భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. మనం కూడా జ్ఞానం పొందాలంటే ఇలా విని ఈ ఫేసు, కళ్ళు, చెవులు కాదు. హృదయం అంతా మాలిన్యం పెట్టుకొని చెవులు ఎంత విన్నా కూడా లాభం లేదు. హార్ట్ టు హార్ట్ కనెక్టివిటీ ఉంటుంది అన్నట్టు. భగవంతుడికి మనకైనా, మనకు మన గురుదేవులకైనా, భక్తులకు మధ్య కూడా హార్ట్ టు హార్ట్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం గురువు గారిని చూసామంటే గురువు గారిని మనసులో ఆయన యొక్క ఆదేశాలను, గురువు గారి యొక్క చరణాలను మన హృదయంలో అది ఇంపార్టెంట్. పోయి ఇట్లా స్పర్శ చేస్తేనే కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మళ్ళీ మీరు కూడా ఎవరైనా సన్యాసి, ఎవరైనా శుద్ధ భక్తుల దగ్గర వెళ్ళినప్పుడు స్పెషల్లీ మాతాయిస్ చాలా ఇది చైతన్య మహాప్రభు ఆదేశం, నా ఆదేశం. సో చాలా డిస్టెన్స్ గా మన ఆచార్యులు కూడా చెప్పేవారు. భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ కూడా చెప్పారు ఇది. తర్వాత నెక్స్ట్ది చేయవలసింది ఏంటంటే జ్ఞాన యోగ వ్యవస్థితి. సో ఇది కూడా ఒక సన్యాసి జ్ఞానహీనుడుగా అంటే నాకు జ్ఞానము ఏమీ లేదు కానీ సన్యాసం తీసుకుంటా అంటే సన్యాసి యొక్క ముఖ్య కర్తవ్యమే తనము భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని పొంది ఆయన ఇతరులకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించడానికి కొరకు మొత్తం దేశ సంచారం. రూల్ ప్రకారం ఏంటంటే
ఒక దగ్గర 3 రోజులు కూడా కంటే ఎక్కువ ఉండకూడదు. సంచారం చేస్తా ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క దగ్గర స్థిరపడిపోతే ఆ యొక్క ఫెసిలిటీస్‌కు మనం అటాచ్ అయితాం. కాబట్టి మనం అతి కష్టంతో ఆ 2, 3 రోజులు ఉండాలి. సంచారం చేస్తాం. సో, ఎందుకు ఎంత ఎక్కువ సంచరిస్తామో అంత ఎక్కువ చాలా జీవులను మనం ఉద్ధరించగలుగుతాం. ఈవెన్ సన్యాసి ముఖ్యంగా జీవించడాని కొరకు ఆయన కష్టపడకూడదు. గృహస్థుల యొక్క భిక్షాటన మీద ఆధారపడి ఉండాలి. ఎందుకు అసలు ఆ భిక్షాటన కూడా చేయాలా? కేవలం తను జీవించడానికి తను సరిపడేంత ఏదో అంత మాత్రం దొరికితే సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం ఈరోజు ఈ డ్రెస్ ఏసుకొని ఎంత ఎక్కువ ధనం ఓకే మాతాజీ 2,00,000 కూడా ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా ఉంటే 10,00,000 ఇవ్వమనండి. 10,00,000కు పర్పస్ కావాలి. 10,00,000 ఒక టెంపుల్ కడుతున్నాం. ఓకే. టెంపుల్‌కి ఇవ్వండి. లేకపోతే ఇంకేదైనా జన్మాష్టమి మనం చేస్తున్నాం. ఓకే. సో, ఈవెన్ ఆ లక్ష్మిని చాలా మంది సన్యాసులు టచ్ కూడా చెయ్యరు. తన చేతులతోని కూడా తీసుకోరు. వాళ్ళు పెద్ద దాంతో సంబంధం ఉండదు. కృష్ణాష్టమి ఉంది. నా దగ్గర గృహస్థ యొక్క ధర్మము. సో, సన్యాసి ఆర్ గురువు గారు మనకు చెప్తున్నారు అంటే, గురువు గారు మీరసలు టెన్షన్ పడకండి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. మీరు ఆ డ్యూటీస్ మాకు చెప్పండి. ఏం సేవలున్నాయి? వి విల్ టేక్ కేర్ దట్ సర్వీసెస్. డోంట్ వర్రీ. సో, మీరు వరీ అవ్వాల్సిందంతా కూడా ఆ భగవంతున్ని మాకు ఎంత సులభంగా, ఎంత త్వరగా మేము రిసీవ్ చేసుకునే విధంగా ప్రసాదించండి. మరి మమ్మల్ని ఆ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం చేయండి అని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శి. సో, మనం వెళ్లి గురువుగారి దగ్గర గురువుగారు ఇది సిద్ధాంతము. కానీ ప్రాక్టికల్ అప్లికేషన్ అన్లెస్ అంటిల్ విజ్ఞానం ప్రయోగాత్మకంగా మనం మారనంత వరకు అది ఊహ మాత్రమే అవుతది. గోలోకం వెళ్ళాలా? ఓహో! గోలోకం అంటూ ఒకటుంది. అది గురువుగారు రోజు చెప్తారు. కానీ అది సాధ్యమవుతదంటారా? అంటే ఎందుకు గాదు? మీరు ప్రయోగాత్మకంగా లేరు. మనం భగవద్గీత ఇంత వింటున్నాం, భాగవతం వింటున్నాం. ఎప్పుడన్నా నేను ఈ శ్లోకం తద్విద్ధి ప్రణిపాతేన గురువు గారిని సేవిస్తూ ప్రశ్నలు అడిగానా? గురువుగారు భగవంతుని ఉత్తమంగా సేవించాలంటే ఎట్లా? ఓకే. ఇది. సో, మరి నన్ను మీరు భగవంతుడి సేవలో నియుక్తం చెయ్యండి. సో, నేను కాలేకపోతున్నాను భగవంతుడి సేవలో అని ఎవరన్నా లేదు ప్రభుజీ మీరు చెప్పినట్టుగా మంగళారతి మా ఇంట్లో చేసుకుంటున్నాను, జపం చేసుకుంటున్నాను, మా ఇంట్లో భగవంతుడికి అలంకరించుకుంటున్నాను, మా ఇంట్లో భగవంతుడికి డ్రెస్సులు తెచ్చుకున్నాము. మా ఇంట్లోనే లాస్ట్‌గా జన్మాష్టమి మా ఇంట్లోనే చేసుకుంటున్నాం ప్రభుజీ. ఓకే. నో ప్రాబ్లమ్. సన్యాసి ఎక్కడో జంగల్‌లో ఆయన గూడా జన్మాష్టమి ఆయనేం చేస్తాడు జన్మాష్టమి? అందరు గృహస్థ సన్యాసి స్వామీజీ మీరు జన్మాష్టమికి మేమందరం మా ఇంట్లో చేసుకుంటాము. మీరు మాత్రం జంగల్‌లో చేసుకోండి. ఈజ్ ఇట్ ఓకే? ప్రతిమా మాతాజీ? 34 శ్లోక. జీవపతియగు నిన్ను నేడు నేనొకటి కోరుచున్నాను. పితృరుణం నుండి నీచే ముక్తుడనైనందున మరియు నా అభీష్టములన్నీను ఈడేరినందున నేను సన్యాసాశ్రమం స్వీకరింపదలుచుచున్నాను. ఈ గృహస్థ జీవనమును త్యజించి శోకదూరుడనై నిన్నే హృదయమునందు సదా తలచుచు నేను సర్వత్రా చరింపగోరుదును. కర్దమముని మనందరిలాగానే గృహస్థ ఆయన. 9 మంది ప్లస్ ఒకటి 10 మంది పిల్లల్ని కన్నాడాయన. మనకు 10 మంది ఉన్నారో లేదో నాకైతే తెలీదు. నాకైతే ఇద్దరే ఉన్నారు. సో, ఆయన పిల్లలు పుట్టక ముందు నుంచే వెళ్ళిపోవాలా. ఎందుకు? సమయం వేల సంవత్సరాల ఆయుష్ ఉన్నవాడు, సమయం చాలా తక్కువుంది నాకు. సమయం లేదు. ఎందుకు? మొత్తం భారతదేశం అంతా గూడా తిరిగి నేను భక్తులకు అంటే తీర్థ స్థలాలకు తిరిగి నేను భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను చేయాలనుకుంటున్నాను. కాబట్టి నా వైఫ్ కోరుకున్నది కాబట్టి పిల్లల్ని కన్నాము. తర్వాత తండ్రి రుణం అమ్మాయిలను కన్నాను. పెళ్లి చేశాను కాబట్టి తండ్రి యొక్క రుణం, పితృ రుణం నుంచి ముక్తయ్యాను. మళ్ళా నువ్వొచ్చావు. నువ్వైతే సాక్షాత్ భగవంతుడివి.
మామూలు ఎత్తనైతేనేమో ఆయనను కూడా సెటిల్ చేయడానికి ఏమన్నా నాకు పితృ రుణం ఉండేదేమో. మీరు స్వయం భగవంతుడు. మీరు పుట్టుకతోనే నన్ను పితృ రుణం నుంచి విముక్తి చేశారు అని ఆయన ఫీల్ అవుతున్నాడు. పితృ రుణం, రుణానుబంధం నుంచి విముక్తి జరిగింది. ఎప్పటి వరకు రుణం ఉంటదండి? పిల్లోడిని పెంచిండు, చదివిపిచ్చిండు, లైఫ్ సెటిల్ అయింది, పెళ్ళయింది, పెళ్లి చేసుకోనంటాడు. ఓ 20, 30, 40 ఏళ్ళ దాకా. అప్పటిదాకా రుణం ఉంటదా? మరి నా ఏజ్ అప్పటికి 70 ఏళ్ళు అయిపోతది, 60 ఏళ్ళు అయిపోతది. మరి నేను చేయవలసిన కార్యము, మాకు రుణానుబంధం ఉంది ప్రభుజీ. భార్యాభర్తలు క్లాస్ విన్న తర్వాతన్నా ఆలోచించండి. మీరు భర్తతోనే క్లోజ్‌గా 100 ఏళ్ల వరకు ఉంటాము ప్రభుజీ అంటే, ఇలాంటి 100 జన్మలు ఎత్తాలి. భార్య అయినా యెస్, నాకు రిలేషన్ కృష్ణుడితో, భర్తతో కాదు. నిజమైన రిలేషన్ కృష్ణుడు. ఓకే. భర్తతో రుణానుబంధం ఎప్పటి వరకు? గృహస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం దాని సన్యాసం. ఇప్పుడైతే సన్యాసం అందరికీ రికమెండ్ చేయట్లేదు. సన్యాసం అంటే అటువంటి క్వాలిటీస్ ఉండాలి. అట్‌లీస్ట్ వానప్రస్థ జీవితం అన్నా కొంచెం ఈ డ్యూటీస్ ఇవన్నిటి నుంచి కొద్దిగా అవకాశం వచ్చింది. గురువుగారు పలానా సేవ ఉంది. అది సాక్షాత్ కర్దమముని స్వయం భగవంతుడితో చెప్తున్నాడు, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్తానని. మనకు స్వయం భగవంతుడు చెప్తుంటే కూడా లేదు కృష్ణ, లేట్ కైలాష్. నారదుడు చెప్తున్నాడు, నేను వైకుంఠం తీసుకొని వెళ్తాను, రా కైలాష్ అని చెప్పేసి. కైలాష్ స్టోరీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను బహుశా. అతను కూడా మనలాగానే తెలుసా? జైని శ్రీనివాస్ ప్రభు కైలాష్ స్టోరీ విన్నారు ఎప్పుడన్నా? నారదుడు, వినండి అందరు క్వశ్చన్ వేస్తా మీరు ఎక్కడున్నారు అనేది. నారదుడు తన బెస్ట్ ఫ్రెండ్, భక్తులకు ఎప్పుడైనా అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే పాపం ఎప్పుడు వెళ్ళినా చాలా మంచివాడు. సో ఫ్రెండే కానీ గురువుగా ట్రీట్ చేస్తాడు. గురువుగా ట్రీట్ చేసి ఎప్పుడొచ్చినా ఆయనకు అతిథి మర్యాదలు, మంచి భోజనం పెట్టి మంచిగా ఆయనని సంతృప్తి పరిచినప్పుడు జనరల్‌గా సన్యాసులు, గురువులు సో మనకే కొంచెం మర్యాద చేసినా, చేయకున్నా గూడా మనం ఎవరిదైనా వెళ్ళినామంటే వాళ్ళని ఏ విధంగా భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించగలము అనేది ఆలోచిస్తా ఉంటాం. వాళ్ళెప్పుడు మన ఇంటికొచ్చి ఏది చూసినా వీళ్ళని ఏ విధంగా ప్రమోట్ చేయాలనేది. అప్పుడు ఆయన అంటాడు, "కైలాస్, అరే మిత్రమా, నువ్వు చాలా ఎప్పుడు చూసినా జాయ్‌ఫుల్‌గా ఉంటావు. ఆనందంగా ఉంటావు. కారణం ఏంటి? మరియు నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు?" చెప్తాడు. సో నాకు ఈ భౌతికమైనటువంటి బంధనాలు ఏమీ లేవు గాబట్టి, సో ఎప్పుడు నాకున్న బంధనం వచ్చి ఎవరైతే బంధనాల్లో ఉన్నారో వాళ్ళ నుంచి బంధ విముక్తి. అడ్వకేట్‌ల డ్యూటీ ఏంటి స్పెషల్‌గా? క్రిమినల్ అడ్వకేట్స్ యొక్క మెయిన్ డ్యూటీ ఏముంటది? జైని శ్రీనివాస్ ప్రభు. మరి నిజమైన భక్తుడు, సన్యాసి యొక్క డ్యూటీ ఈ యొక్క భౌతిక ప్రపంచము అనే జైలు నుంచి ఫస్ట్ బెయిల్, తర్వాత శాశ్వతంగా విముక్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఇక్కడ కైలాష్ దగ్గరకొచ్చినప్పుడు, "కైలాష్, నేను ఆనందంగా ఉండడానికి నేను జైల్‌లో లేను. నువ్వు జైల్‌లో ఉన్నావు. నేను ఓపెన్ ప్రపంచంలో ఆనందంగా జీవిస్తున్నాను. నువ్వు జైల్‌లో ఉన్నావు కాబట్టి జైల్‌లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ రెస్ట్రిక్షన్ జీవితంలో జీవిస్తున్నావు. నాలాగా ఉండాలి అనుకుంటే నేనిప్పుడు భగవంతుడి దగ్గర వెళ్తున్నాను. నిమిషం గాదు. నువ్వు నాతో పాటొచ్చేయి. నిన్ను నేను మాయాదేవికి జెప్పి రిలీవ్ జేస్తాను." అప్పుడు ఏమంటాడంటే, "ప్రభూ, నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఎందుకంటే నా పిల్లలు చాలా చిన్నగున్నారు. వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత మీతో పాటొస్తాను." ఓకే. వదిలేస్తాడు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అతిథి మర్యాదలు అన్నీ చేసిన తర్వాత సేమ్ క్వెషన్. "మీరు చాలా ఆనందంగా ఉన్నారు. నేను మీలాగా ఆనందంగా ఉండలేకపోతున్నాను. మీకరే ఎక్కడ వెళ్తున్నారు ఇప్పుడు" అంటే సేమ్. సో, నాకు నేను జైలుకు బయట ఉన్నాను. నువ్వు జైలు లోపల ఉన్నావు. బంధనాల్లో ఉన్నావు. నువ్వు కావాలంటే నాలాంటి జీవితం నీకిస్తాను. నేనెక్కడ వెళ్తున్నాను? భగవద్ధామం వెళ్తున్నాను రా. మళ్ళీ అంటాడు, "లేదు లేదు ప్రభు, వీళ్ళు పెద్దగైతే అయ్యారు గానీ సెటిల్ కాలేదు. వీళ్ళని సెటిల్ చేసి తప్పకుండా నేనొస్తాను. నెక్స్ట్ టైమ్ వరకు సెటిల్ చేస్తాను." మళ్ళీ వస్తాడు నెక్స్ట్ టైమ్ చేస్తే అతిథి మర్యాదలు బాగా చేస్తాడు. అప్పటికి సేమ్ క్వెషన్. "మీరు చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మీలాంటి ఆనందం పొందాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.
ఇప్పుడు నాతో పాటు రా. సెటిల్ అయిపోయారు కదా పిల్లలు. పిల్లలయ్యిండ్రు. పిల్లలకు భార్యలు, పిల్లలకు పిల్లలు కూడా అయ్యిండ్రు. సో, అప్పుడంటాడు లేదు లేదు ఇంకొక్క అవకాశం ఇయ్యు. వీళ్ళు సెటిల్ అయ్యిండ్రు. పెళ్ళిళ్ళయినయి. కానీ నేను సంపాదించి పెట్టిన ధనము ఆ బీరువాలకు కూడా లాకేయరు. ఇంటికి లాకేయరు. ఎక్కడ పడితే అక్కడే వీళ్ళు ధనాన్ని చాలా చూసుకోలేకపోతున్నారు. కొన్ని రోజులు వీళ్ళకు ఎలా చూసుకోవాలి ఏం కథ అది చూసి నేనొస్తానంటాడు. సరే నీ కర్మ అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ టైమ్ వచ్చేసరికే పెద్ద ఫోటో కనబడుతది. దానికి దండ ఉంటది. ఆ ఫోటో కింద రాసి ఉంటది. లేట్ కైలాష్ జననము, మరణము. అప్పుడు వాళ్ళ పిల్లలు చూసి నారదుని బోరున ఏడుస్తారు. సో, అప్పుడు జనరల్‌గా మన నాన్న వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వస్తే ఎవరికైనా దుఃఖం వస్తుంది. సరే ఓదారుస్తాడు. నేను వెళ్ళిపోతా. లేదు లేదు మా నాన్న ఏదైతే మాకు నేర్పించాడో అతిథి మర్యాద. అరే మీరే దుఃఖంలో ఉంటే మర్యాదలు ఇంకేం అవసరం లేదే. మళ్ళీ వచ్చినప్పుడు చూస్తానని వెళ్ళిపోబోతా ఉంటే వాళ్ళ ఇంటూ అద్దె ఇల్లు పొలాల్లో ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్క ఒక చెట్టు ఉంటుంది. చెట్టు దగ్గర ఒక కుక్క ఉంది. భౌ 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 అంటుంది కుక్క. ఇప్పుడు ఏంది కుక్క అరుస్తుంది అంటే వీళ్ళు అది మన మన నాన్న ఫ్రెండే అరవకు అరవకు మన మన మిత్రుడే అని. అప్పుడు అయినా కూడా అరుస్తాడు. గట్టి గట్టిగా అరుస్తుంది ఇంకా. ఎందుకు ఇట్లా అరుస్తుందని చూస్తే అప్పుడు నారదుడు కాలజ్ఞాని. ఆయన "అరే కైలాష్ ఏంట్రా కుక్క జన్మెత్తావేంటి" అని చెప్పేసి అంటాడు. వీళ్ళు షాక్ పిల్లలు. అప్పుడు ఆ లాంగ్వేజ్‌లో నారదుడికి అన్ని లాంగ్వేజ్‌లొస్తాయి. అప్పుడు ప్రభువు ఏమనుకోకండి మీరు చెప్పినప్పుడు నేను అదే గదా! వీళ్ళకు ఎంత చెప్పినా వీళ్ళకు బుద్ధి, జ్ఞానం రాలేదు. అప్పుడు నా ఆస్తి అంతా గూడా ఏం చేశానంటే అప్పట్లో కుండలు. ఒక కుండలో పెట్టి ఈ చెట్టు కింద కుండలో పాతి పెట్టాను. అప్పుడు నేను చనిపోతున్నప్పుడు కానీ నేను వీళ్ళకి ఏమి చెప్పకుండా ఆ! చనిపోతే దాన్ని ప్రొటెక్ట్ జేయకుండా చనిపోతే కష్టమని జెప్పేసి భగవంతుడికి వేడుకుంటే కుక్క జన్మిచ్చాడు. ఎందుకంటే కుక్క జన్మైతే విశ్వాసం అంటే దీన్ని రక్షించొచ్చు గదా! ఇంటిని రక్షించొచ్చు, వీళ్ళని రక్షించొచ్చు, ఆస్తిని రక్షించొచ్చు. అప్పుడంటే "అరే వదిలేయరా నాయనా! ఇప్పుడన్నా రా నాతో పాటు. మానవ జన్మ పోయింది కుక్క జన్మ" అంటే లేదు లేదు కొంచెం వీళ్ళకు ఈ తెలివొచ్చిన తర్వాత ఈ ఆస్తిని వీళ్ళకి అప్పజెప్పొస్తానంటాడు. సరేరా నీ కర్మ అని జెప్పేసి ఎళ్ళిపోతాడు. కుక్క జన్మ ఆస్తి కాపాడుతుంది. తర్వాత మళ్ళా కొంతకాలానికొస్తాడు. అప్పటికి కొంచెం వీళ్ళు సెటిల్ అయిపోతారు. మళ్ళీ నాన్నగారి ఫ్రెండు, గురువుగారొచ్చారని అతిథి మర్యాదలు జేస్తారు. సో, అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతే, "అరే! ఇక్కడ ఒక కుక్క ఉండే గదా! ఏమైందంటే" "అది ఆ మధ్య చనిపోయింది ప్రభు స్వామి" అంటాడు. "మరి ఎట్లనా కైలాష్ మరి ఏమైండో?" "కుక్కగా ఉన్నప్పుడు తీసుకుపోతా అంటే కూడా రాకపోయే. కుక్కని తీసుకుపోతా" అంటాడు. "నీకు ఆ జన్మను వదిలేస్తే నేను తీసుకెళ్తాను" అంటే రాడు. ఆ పొలాలు వీళ్ళ ఇల్లు పొలాల మధ్యలో ఉంటుంది. ఇలా వెళ్తా ఉంటే ఆ గట్టు మీద హుస్ బుస్తని పాము బుస కొడతా ఉంటది. "నారాజ్ నేను నీ ఫ్రెండ్‌ని కైలాష్‌ని" అని. అప్పుడంటాడు, "ఏరా కైలాష్ కుక్క జన్మ నుంచి పాము జన్మ ఎందుకురా ఎత్తావంటే, ఇంటినైతే చక్కగా చూసుకుంటున్నాను. కానీ పొలాన్నంతా నెగ్లెక్ట్ చేస్తుర్రు. ఇగో ఇప్పటి వరకు రాలేదు చూడు వాళ్ళు. ఇక్కడ అన్నీ కూడా పక్షులు అవి ఎలకలు అన్నీ కూడా పాడు చేస్తా ఉన్నాయి. ఎలకలు పొలాలని ఇవన్నీ పంట పొలాలు పాడు చేస్తున్నాయని. సో, వాటిని నేను రక్షిస్తున్నా వాటి నుంచి. ఇదొక్కటి ఇంకా చూసుకోవాలి గదా!" అని జెప్పేసి. "అరే! ఎప్పుడైనా రారా నేను తీసుకెళ్తాను నిన్ను" అంటే, "లేదు లేదు ఒక్క ఛాన్స్ ఇవ్వు" అంటాడు. అప్పుడు వీడికి లాభం లేదని జెప్పేసి వాళ్ళ పిల్లల్ని పిలిసి, ఇంకా పిల్లల మీద మమకారము ఆ! పిల్లలు, ఆస్తి దీని మీద వీడికి మమకారం వెళ్ళట్లేదు అని జెప్పి వాళ్ళు పిలిచి, "అరేయ్! మీరేంట్రా మూర్ఖుల్లాగున్నారు. మీ పొలంలో ఎంత పెద్ద పాము తిరుగుతుంది." అంటే కర్ర తెచ్చి పామును కొట్టడానికి పోతుంటే ఆ లాంగ్వేజ్‌లో "అరేయ్! నేను మీ నాన్ననిరా" అని పాము బుస చూసారా? అంటే అమ్మో! ఈ పాము చాలా డేంజర్ ఉందని తల మీద కొట్టేసి చంపేస్తారు. సో, అది లేట్ కైలాష్. జీవితమంతా ఇక్కడే ఉండడానికి సిద్ధమయ్యాడు. లాస్ట్‌కు సంతానంతో కొట్టి సంహరింపబడ్డా గూడా ఇంకా ఆ మమకారము దాని పట్ల ఆసక్తి, దాని పట్ల అటాచ్‌మెంట్ వదలట్లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటారు? జగన్ స్వరూప్ బ్రహ్మచారి. చిన్నోడే ఏజ్. మన పిల్లల కంటే చాలా చిన్నోడు. మా పిల్లల కంటే కూడా చిన్నోడు. 16, 17 ఇయర్స్. కానీ అప్పుడే ఆయనకు భగవంతుడిని పొందాలి అనే కోరిక పుడుతుంది. ఎలా భగవంతుని పొందాలంటే, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క కృప వల్ల భగవంతుడు దొరుకుతాడని తెలుసుకొని, ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రమంలో జాయిన్ అవుతాడు. ఇది నిజంగా జరిగింది. ఏదో నేను చెప్పట్లేదు. జైపూర్‌లో.
జైపూర్ దగ్గర. సో అక్కడ వెళ్ళి జాయిన్ అవుతాడు. సేమ్ 4.34 గురువు గారు ఏది చెప్తే ఆ సేవ చేయటమే నా యొక్క దాని గురించే నేనొచ్చాను. అదే నా తపస్య. ఇల్లు వదిలిపెట్టి మంచి సౌండ్, మంచి ఇల్లు, అంటే వాళ్ళు డబ్బు గల వాళ్ళు, మంచిగా అన్నీ ఉన్నవాళ్ళే అన్నిటిని వదిలేసి వస్తాడన్నమాట. అప్పుడు గురువుగారు వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన గోశాల ఉంటుంది. గోశాల సేవ ఏ సేవ అయినా కూడా ఇంకా రెడీగా ఉంటాడు. గురువుగారు చెప్పండి అని చెప్పేసి. అలా చాలా అన్నిటిని వదిలేసి, భోగాలను వదిలేసి, మంచి మంచి ఫుడ్‌ని వదిలేసి, బట్టలను వదిలేసి, చాలా సింపుల్ లైఫ్ కొరకు వస్తాడన్నట్టు. అది ఆ గురువుగారు ఆయన సేవ పట్ల ఎంత బట్టలు కూడా చాలా సింపుల్. అసలు ఊహించలేము. తిండి ఏది అందరికంటే లాస్ట్ ఏది దొరికితే కూడా ఓకే. నో ప్రాబ్లమ్. దేని మీద శ్రద్ధ ఉండదు. కేవలం శ్రద్ధ గురువు వచనాలను పాటించడం పట్ల శ్రద్ధ ఉంటది. మాక్సిమం గురువు గారిని సాటిస్ఫై ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా యాజ్ ఇట్ ఈస్‌గా పాటించే గురువు గారిని ప్రసన్నం చేయడం ఒకటే లక్ష్యం ఆయనకు. చేస్తూ ఉంటే ఇది అప్పట్లో వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు వచ్చి ఒక ఆశ్రమానికి వచ్చి పెద్ద ఫీస్ట్ ఆ రోజు జన్మాష్టమి అనుకుందాం. అలా చాలా ఒక గొప్ప ఫీస్ట్ ఇవ్వడానికి కొరకు అన్ని ఆశ్రమాల వాళ్ళని పిలుస్తారు. ఇన్విటేషన్ ఇస్తారు. ఇట్లా మేము ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం రండి అని చెప్పేసి. వీళ్ళ ఆశ్రమానికి కూడా వస్తుంది ఇన్విటేషన్. అప్పుడు ఈ గురువుగారు దాంట్లో మెన్షన్ చేస్తాడు. వచ్చిన వాళ్ళకు గొప్ప కానుకలు ఇవ్వబడుతుంది. క్యాష్ అండ్ కైండ్ బట్టలు, కమండలము, కప్పుకోవడానికి ఈ కంబల్, ఇవన్నీ గూడా మంచి భోజనము 56 56 చెప్పన్ జో చెప్పన్ భోగ్ ప్రసాదం ఇలా అన్నీ. అప్పుడు ఈ గురువుగారు అనుకుంటాడు వేరే వాళ్ళు ప్రతిదానికి పరిగెడతా ఉంటారు. ఈయన ఎక్కడికి వెళ్ళడు. గురువు ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళడు. గురువుగారిని వదిలిపెట్టి వెళ్ళడు. అనుకుంటాడు అరే! ఈ అబ్బాయి ఎప్పుడు నా సేవ చేస్తా ఉన్నాడు గదా! ఈ ఇన్విటేషన్ ఈయనకిద్దాము అని జెప్పేసి పిలిసి, "ఏ జగన్ స్వరూప్ బ్రహ్మచారి పలానా ఇన్విటేషన్ వచ్చింది నువ్వు వెళ్ళు." దేని కొరకు అంటే చెప్తాడు. అక్కడ ఇంత పెద్ద ధనవంతుడొచ్చి గొప్ప ఫంక్షన్ చేస్తున్నాడు. అక్కడ వెళ్ళిన వాళ్ళకు మంచి అతిథి మర్యాదలు, బట్టలు ఇవన్నీ గూడా ఉంటాయి. 56 ఐటెమ్స్ భోజనాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ వెళ్ళు అంటే. ఇప్పుడు అన్నీ విన్న తర్వాత గురువుగారు అవన్నీ మా ఇంట్లో ఉండేవి. ఇంటి నుంచి వచ్చాను. అవన్నిటి త్యాగం చేసి నేను మీ దగ్గరికి ఒక సన్యాసి జీవితాన్ని పాటించడానికొచ్చాను. సో, మరి మీకు క్షణకాలం గూడా నేను మీ యొక్క సేవ నుంచి నా భోగం కొరకు వెళ్ళాలని నాకిష్టముండదు గురువుగారు. దయచేసి ఇది ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకియ్యండి. నాకు మీ సేవ నుంచి దూరం జెయ్యకండి అని గురువుగారి పాదాల మీద పడి, నేను మీ యొక్క ఆదేశాన్ని తిరస్కరిస్తున్నాని అన్యథా భావించకండి అని వేడుకుంటాడు. అప్పుడు గురువుగారు ఎంత ఆనందపడతాడంటే, ఇప్పుడు ఈయన పర్ఫెక్ట్‌గా భగవంతుడిని పొందడానికి అర్హతొచ్చింది అని జెప్పేసి, ఆ ఇన్విటేషన్ తిరిగి తీసుకొని, "జగన్ స్వరూప్ ఇప్పుడు నీకు అర్హతొచ్చింది. మీ ఊరికి వెళ్ళి, అక్కడ మీ ఊరి మార్గమధ్యంలో ఉన్నటువంటి గొప్ప జంగల్‌లో పలానా చెట్టుంటది. ఆ చెట్టు కింద నువ్వు తపస్సు జెయ్యు. నీకు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది" అని జెప్పారు. సో, ఆయనకు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఉపదేశించి, "నువ్వెళ్ళు తప్పకుండా భగవత్ సాక్షాత్కారం దొరుకుతుందని." వితిన్ 6-8 మంత్స్‌లో స్వయం చతుర్భుజ నారాయణుడి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ జగన్ స్వరూప్ బ్రహ్మచారి. ఎట్లయితే ధ్రువ మహారాజ్ పొందాడో ఈయన గూడా భగవద్ దర్శనం పొందాడు. దాని తర్వాత భగవంతుడు ఏం కోరిక కావాలా కోరుకో అని జెప్పేసి ఆ జగన్ స్వరూప్ బ్రహ్మచారిని అడిగితే, "ప్రభూ నా గురుదేవుల ఆదేశానుసారం మీ యొక్క దర్శనం దొరుకుతుందన్నారు. నాకు మీ దర్శనం దొరికిన తర్వాత ఇంకా నా కోరికలు ఉండాల్సినయేంటి? ఏమీ కోరికలు లేవు." "లేదు లేదు కోరుకో" అంట. అప్పుడంటాడు, "నిజంగా మీరు నా కోరిక తీర్చాలంటే, ఈ ప్రపంచంతో అయితే నాకు ఎటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు ఎటువంటి ఆసక్తి లేదు. కాబట్టి నన్ను వీలవుతే మీతో పాటు తీసుకెళ్ళండి" అంట. ఎప్పుడైతే నాకు ఈ ప్రపంచంతో ఎటువంటి ఆసక్తి లేదు అన్నాడో, భగవంతుడంటాడు, "నాతో పాటు తీసుకెళ్ళడానికి ఇంకా సమయం ఉంది. నీ దేహాన్ని నేను ఇంకా ఇక్కడే భౌతిక ప్రపంచంలో నీ దేహంతో కొంత సేవను తీసుకోవాలనుకుంటున్నాను. ప్రభు ఈ దేహం నాది గాదు. ఈ దేహము మీది, ఈ ఆత్మ మీది. మీ ఇచ్ఛానుసారం జేయండి." అప్పుడు చెప్తారు, "ఇదే ప్రాంతంలో నువ్వు ఉంటూ
ఎంతో మంది భక్తుల్ని, ఎంతో మంది పతిత జీవుల్ని భక్తులుగా మార్చేయు. నువ్వొక్కడి వైకుంఠం గాదు. కొన్ని వేల మంది వైకుంఠంకు రావడానికి కొరకు ఇక్కడ ఆత్మలు వెయిటింగ్ ఉన్నారు. వాళ్ళందరికీ నా నామరూప గుణ లీలలను కీర్తన చెయ్యు. సన్యాసి యొక్క జీవితం ముఖ్యంగా దీంట్లో ఉంది. ఆయన యొక్క ధర్మమే శ్రవణం. శ్రవణ కీర్తనలు వీళ్ళందరికీ పంచు. వీళ్ళందరూ కూడా ఒకానొక రోజు నా ధామానికి అర్హత సంపాదిస్తారు. అప్పుడు నువ్వు ఎలాగో ఇక్కడున్నా నా లోకంలో ఉన్నా కూడా వైకుంఠంలో ఉన్నట్టు అని చెప్పేసి భగవంతుడు చెప్పి మాయమైపోతాడు. ఇక ఆయన భగవత్ ఆదేశాను గురువు ఆదేశం ప్రకారం భగవంతుడు దొరికాడు. భగవద్గీత ఆదేశం ప్రకారం ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు. సో దాన్ని బట్టి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. గురువు గారు మన కొరకు భగవంతుని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనం మాత్రం పరిగెడతా ఉన్నాం గురువు గారి ఇన్స్ట్రక్షన్స్ కు. అవే ఓకే. నెక్స్ట్ భాషం. వాస్తవంలో ఒక సన్యాసం అనున్నది భౌతిక గృహస్థ జీవన పరిత్యాగము, కృష్ణ భక్తి భావన యందు పూర్తిగా లీనమగుటను మరియు ఆత్మయందే రమించుటను అగత్యపరుచును. కుటుంబ పరమగు బాధ్యత నుండి విడివడి అయినట్టి సన్యాసమును స్వీకరించుట ఇంకొక సంసారమును తయారు చేసుకుంటకో లేదా సన్యాసం పేరిట మోసము చేయుటకో కాకూడదు. అనేకములైన వాటికి యజమాని అవుట మరియు అమాయక జన్మల నుండి పెద్ద మొత్తంలో ధనమును కూడబెట్టుట సన్యాసి కార్యము కాదు. ఆంతరమందు శ్రీకృష్ణ భగవానే సదా తలపోయగలుగుట సన్యాసికి గర్వ కారణమై ఉండవలెను. నిజమునకు భక్తులు రెండు రకములుగా ఉంటారు. వారిలో ఒకరు గోష్ఠానంది, వారు పలువురు అనుయాయులను కలిగి ఉందరు. ప్రచార కార్యక్రమములను నిర్వహించుటకై వారు పెక్కుమంది అనుయాయులతో కలిసి జీవితురు. ఇక రెండవ వారు ఆత్మానందులు అని పిలువబడతారు. ఆత్మ సంతృప్తులై ఉండు అట్టి వారులు ప్రచార కార్యక్రమం చేపట్టరు. వారు భగవాన్తో పాటు ఒంటరిగా వసింతురు. కర్దముని ఈ కోవకు చెందినట్టి వాడు సమస్త క్లేశం నుండి దూరుడై హృదయమందు దేవదేవుని నిలుపుకొని అతడు ఒంటరిగా నిలవగోరెను. పరిభ్రాజకుడు అనగా దేశ సంచారి అగు సన్యాసి. అటువంటి సన్యాసి చోటను 3 రోజుల కన్నను అధికముగా వసించరాదు. ఇంటింటికి తిరుగుచు జనులకు కృష్ణభక్తి భావనను గూర్చి జ్ఞానోపదేశం చేయుటయే తన బాధ్యత అయినందున అతడు ఎల్లప్పుడూ సంచారం కావించి చూడవలెను. సో ఇక్కడ సన్యాసి అన్నప్పుడు సంచారిగా ఉండాలి, దేశ సంచారి. సో అతను పరోపకార్యార్థం ఇతరుల యొక్క నిజమైన పరోపకారం అంటే భగవంతుని ప్రసాదించడము, భగవంతుని నామాన్ని ప్రసాదించడము, భగవంతుని భక్తియుక్త సేవను ప్రసాదించడం కొరకే సన్యాస జీవితాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. సో భక్తుల్లో మనకు చెప్తున్నట్టుగా 2 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు మనం చెప్పడం జరిగింది. సో వాళ్ళు గోష్ఠానంది, తర్వాత భజనానంది ఆర్ ఆత్మానందులు. సో ఇక్కడ గోష్ఠానంది అంటే కొంతమంది శిష్యులను కలిగి ఉండి ఆ శిష్యుల ద్వారా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సేవా కార్యక్రమాలు, భగవంతుడి యొక్క జ్ఞానం, భాగవత్ సప్తాలు, సో ఈ యొక్క జ్ఞాన బోధనల కార్యక్రమము మన మహారాజు గారు కూడా చెప్పారు. ప్రతి ఇంటింట ఒక ప్రోగ్రాం చేయండి. గురువుని, ఆచార్యుని, సన్యాసిని పిలువండి. రేపటి నుంచి మనకు చాతుర్మాస్య వ్రతం ఆల్రెడీ ఏకాదశి నుంచి ప్రారంభమైంది అనుకుందాం. మన ఇస్కాన్ ప్రకారం అయితే రేపటి నుంచి ఇంకా స్ట్రిక్ట్ గా మనం చాతుర్మాస్య వ్రతం అంటే రేపటి నుంచి ముఖ్యంగా ఆకుకూర మానేయండి. తర్వాత చాలా మంది మరి మంగళారతి, అంతమంది 39 మంది అయితే వచ్చారు. మంగళారతి కంప్లీటెడ్ అని పెడతా ఉన్నారు. ఎప్పుడు కంప్లీట్ అయిందో తెలియదు. సో నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను, ప్రభుజీ ఇంట్లో ఎంతమంది అటెండ్ చేశారు, ఏ టైంకు కంప్లీట్ చేశారు అని పెట్టండి అని చెప్పాను. కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. సో వాళ్ళ ఇష్టం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, రేపటి నుంచి అన్న ఈ రోజు క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. నా రిక్వెస్ట్ రేపటి నుంచి రేపు స్పెషల్ డే. ఏం డే రేపు? చాతుర్మాస్య వ్రత ప్రారంభము, తర్వాత పౌర్ణమి. కాబట్టి రేపటి నుంచి 4 నెలలు దయచేసి మీరు ఏదైతే
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నానో అవి పాటించడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి మీ ఇళ్లలో రిజల్ట్ ఉంటుంది. కానీ ఇక పాటించకపోతే ఇట్ ఈస్ అప్ టు యూ. సో, ఐ కెనాట్ ఫోర్స్. నేనేం ఫోర్స్ చేయలేను. మీరు పాటిస్తే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఆహ్, గోష్ఠి అనేది ప్రచారం చేయాలా? మనం గూడా సన్యాసి అంటే భౌతికమైనటువంటి కార్యాల నుంచి కంప్లీట్ విరమించేవాడు. మరి ఇంటింటికి వెళ్లి ఏం జేయాలా? ఆధ్యాత్మిక జ్ఞానబోధ చెయ్యాలి. వాళ్ళతో మనస, వాచ, కర్మన తను పాటిస్తూ ఇతర జీవులతో అంటే ఇతర మానవులతో పాటింప చేయడమే గురువు యొక్క ధర్మము, సన్యాసి యొక్క ధర్మము. మరి గృహస్థుల యొక్క ధర్మము గురువుగారు రెడీగా ఉన్నారు. గృహస్థుల ధర్మము సన్యాసి మరి గురువుని మన ఇంటికి ఆహ్వానించి మన స్తోమతకు తగ్గట్టుగా సో అట్‌లీస్ట్ నెలకొకటి, 2 నెలలకోటి, 3 నెలలు. ఈ 4 నెలల్లో ఒక్క కార్యక్రమమన్నా మన ఇంట్లో, మన గృహంలో నిర్వర్తించండి. అది అందరూ ఒకేసారి డేట్ ఫిక్స్ చేస్తే కష్టం. కాబట్టి ముందే ప్రభుజీ పలానా డేట్ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే గురువు రావాలన్న సన్యాసి అయితే ఆయన గూడా ఎన్నో కార్యక్రమాలుండొచ్చు. ముందే మనం ఇన్ఫార్మ్ చేస్తే ఆయన గూడా తన యొక్క దాని యొక్క షెడ్యూల్‌లో పెట్టుకొని మనకు గూడా మన ప్రోగ్రామ్‌కి టైం ఇవ్వగలరు. కాబట్టి అదే మనం ఆత్మానందులు, భజనానందులైతే వాళ్ళు తన సొంత ఆనందం, ఆత్మానందంలో వాళ్ళు గూడా అంతే. ఆత్మానంద సన్యాసి గూడా సో, తన సొంత అంటే ఇండివిడ్యువల్ ఆనందం కొరకు దేశ సంచారం చేస్తా ఉంటాడు. సో, దీని కొరకు నెక్స్ట్ శ్లోకంలో కపిల భగవానుడు ఇట్లు పలికెను. ప్రత్యక్షంగా కానీ లేదా శాస్త్రములందు కానీ నేను పలికినదంతయు అన్ని విధములుగా ప్రపంచ జనులకు ప్రామాణికమైనది. ఓ ముని, నీకు అగుదునని పూర్వం పలికినందున దానిని సత్యం చేయుటకు నేనిప్పుడు అవతరించి తిని. సో, భగవంతుడు ఎప్పుడైనా మాటిచ్చాడంటే తప్పకుండా ఆ మాటని, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అదే విధంగా భగవంతుడి శుద్ధ భక్తులు మేబీ సన్యాసి ఉండని, ఆచార్యుడని, గురువుగారు గాని సో, ట్రూ ఫాలోయర్ ఆఫ్ కృష్ణ వాళ్ళు గూడా వాళ్ళు ఏదైతే మాటిస్తే దాన్ని గూడా పాటించడానికి ప్రయత్నం జేస్తారు. మనస, వాచ వాక్కు ఇచ్చారంటే ప్రయత్నం జేస్తారు. కానీ మనమే లేట్ కైలాష్ కాకండి. సో, అట్‌లీస్ట్ చనిపోక ముందు, మానవ జన్మ వదలక ముందు సో, గురువుగారి వచనాలను అనుసరిస్తూ భగవద్ధామానికి గురువుగారెప్పుడు అక్కడైతే నారదైతే డైరెక్ట్ తీసుకెళ్తానడు. మన గురువుగారైతే ఇగో ఈ విధంగా భగవంతుడు ఇది ఈ విషయాన్ని ఈ విధంగా మీరు అనుసరించండి తప్పకుండా గోలోకం వెళ్తారు. కానీ అనుసరించడమే ఓకే గురువుగారు, డన్ గురువుగారు. కానీ గురువుగారితో ముఖాముఖి అయిపోంగానే మళ్ళా మన మనసంటది గురువుగారు చెప్తా ఉంటారు. ప్రతీది గురువుగారియి పాటిస్తే నువ్వు ఇల్లు వదిలిపెట్టి సన్యాసి అవ్వాల్సుంటుంది. ప్లస్ సన్యాసి అంటే ప్రతి ఒక్కరు రెడ్ బట్టలు వేయమని గాదు. సన్యాసి అంటే భౌతికమైనటువంటి మన ఆలోచనలను, భౌతికమైనటువంటి మన ఆసక్తులను, మన సొంతంగా మనం నిర్ణయాలు తీసుకోవడం వాటి నుంచి విరమించి, గురువుగారి నిర్ణయానికి కొన్నిటినైనా గురువుగారు చెప్పండి మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాము. దాని పట్ల కట్టుబడి ఉండండి. ఎగ్జాంపుల్ చెప్తాం. చార్ధామ్ యాత్రకు వెళ్ళకముందు గురువుగారు డన్ మీరు ఎట్లా తపస్సునే మీరెలా చెప్తే అలానే నడుచుకుంటాం. కానీ అప్పుడు ఎప్పుడైతే ట్రైన్‌లో బయలుదేరామో అప్పుడు ఒక్కొక్కటి మన మనస్సు మన లోపల ఉన్నటువంటి అనర్థాలు అప్పుడు బయలుదేరుతాయన్నట్టు. మెల్లమెల్లంగా, మెల్లమెల్లంగా స్టార్ట్ అవుతాయి. ఏవని? ప్రతి గురువుగారు చేసే అరే! మనం గురువుగారిని ఇట్లా అనుకున్నాం. ఈ ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీ ఇలా అనుకున్నాం. అప్పుడు మనకు మనం అనుకున్నదొకటి ఇక్కడ నాకు ఈ ఫెసిలిటీ దొరకట్లేదు. ఆ ఫెసిలిటీ దొరకట్లేదు. నేను ఇంట్లో ఇలా అరే! వచ్చిర్రు తపస్యకు. ఇక్కడ కర్దమముని భగవంతుడితో షడైశ్వర్య సంపన్నుడైనటువంటి స్వయం భగవంతుని వదిలిపెట్టి సన్యాసానికి తీసుకొని ఆయన జంగల్లో మొత్తం దేశ సంచారానికి వెళ్తా అంటుంటే మనమేమో నాకు ఈ లెవెల్‌లో మేము ఐశ్వర్యవంతులము. నాకు ఈ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. అక్కడ స్టార్ట్ అవుతుందని. మన యొక్క రియాలిటీ. అర్థమైందా? ఆ టూర్ మొత్తం ముగించొచ్చిన తర్వాత అప్పుడు ఇంక డైరెక్ట్ గురువుగారితో అనంగానే సో, వయా మీడియా ద్వారా మన లోపల ఉంది. అది ఎట్లైనా బయటకొస్తా ఉంది. ఇప్పుడు నాకు వామిటింగ్ వస్తదనుకోండి, ఎంత ఆపుదామన్నా ఆపలేము. ఆపగలుగుతామా వామిటింగ్‌ని? టక్కన వస్తా ఉంటుంది. కాబట్టి దయచేసి అటువంటిది మాత్రం చేసుకోకండి. అర్థమైందా? సో, అలాంటివి చేసుకుంటే మనం మనం చేసే భక్తి కాస్త బూడిదలో పోసే పన్నీర్‌లాగా అయిపోతుంది. భాష్యం. భగవత్ సేవ ఎందే పూర్తిగా నెలకొనుటకు కర్దముని తన గృహస్థ జీవనమును త్యజింప నుండెను.
ఎంతైనా సాంసారిక జీవితంలో 100% టైం కేటాయించలేము. మనం అనుకోవచ్చు ప్రభుజీ మరి భర్త వెళ్ళిపోతే ఎలా? దయచేసి ఆలోచించండి. భర్త ఇంట్లో ఉండి నేను డ్యూటీకి వెళ్ళను అంటే ఏ భార్య సంతోషించదు. ఎందుకు? డ్యూటీకి వెళ్ళకపోతే ఇంటి ఖర్చులు ఎవరు? ఇంటిని ఎలా పోషిస్తారు? కాబట్టి బయటకు వెళ్లి డబ్బు తీసుకురా అని చెప్పేసి పంపిస్తా ఉంటారు. తోసేస్తా ఉంటారు. అవునా కదా? ఎంతమంది నా భర్త ఏమీ పని చేయొద్దు. కేవలం 5 కోట్లని 50 కోట్లు చేసినా కూడా నేనెళ్ళిపోయినప్పుడైనా నా భర్త వెళ్ళిపోయిన రూపాయి కూడా రాదు. ఆల్రెడీ నలుగురు భార్యల స్టోరీ చెప్పాను నేను. అవును. లాస్ట్‌కు మొదటి భార్య నేను వెళ్ళిపోతున్నా అనగానే ఇంకోరితో వెళ్తది. రెండవ భార్య ఇచ్చినంత వరకు పుచ్చుకున్నంత వరకే. తర్వాత మూడవ భార్య కాటి వరకొస్తది. నాలుగవ భార్య ఎక్కడి వరకొస్తది? మనతో పాటు వస్తది. కానీ ఆ నాలుగవ భార్య అనే జస్ట్ స్టోరీలో భగవంతుడితో ఏ రోజు సత్సంబంధం లేదు మనకు. ఉన్నదంతా సంబంధం పేరు, ప్రతిష్ట, కిరీటాలు. పేరు, ప్రతిష్ట వీటి గురించి. నా పేరు, ప్రతిష్ట అంటే డిసిగ్నేషన్, నా యొక్క పదవి. నేను వెళ్ళిపోగానే ఇంకోరితో వెళ్ళిపోతుంది నా పదవి. ఇచ్చుకున్నంత వరకు పుచ్చుకున్నదో ఈ దేహము ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది. మళ్ళా తిరిగి కొంచెం ఇస్తుండొచ్చు. తర్వాత కాటి వరకొచ్చేది బంధువులు, మిత్రులు, వీళ్ళు, వాళ్ళు. తర్వాత నాతో పాటు వచ్చేదెవరు? నేను ఆత్మని వెళ్ళిపోతా. నాతో పాటు పరమాత్మ మాత్రం వస్తాడు. కానీ ఆ పరమాత్మతో ఏ రోజు గూడా నాకు సత్సంబంధం లేదు. సన్నిహిత సంబంధం లేదు. కాబట్టి ఆలోచించండి. ఇన్ని లీలలు చెప్తున్నా గూడా మరి ఏం జేయాలనేది. తర్వాత మనం చేయవలసింది భగవత్ సేవ యందే పూర్తిగా నెలకొనుటకు కర్దముని తన గృహస్థ జీవనం త్యజింపవలెను. భర్తని డబ్బులు, భార్యని డబ్బులు ఇయాల రేపు ఇద్దరు పని చేయాలండి. ఇద్దరం డబ్బులకు పోదాం. ఇల్లు ఖాళీ చేసి ఇద్దరం పోదాం. మళ్ళొస్తాము. మరి ఆధ్యాత్మిక ధనం ఏంటి? ఆల్రెడీ శాస్త్రం ఏం చెప్పింది? భర్త చేసినటువంటి ధన సంపాదనలో భౌతికం కూడా ఉంది. గవర్నమెంట్‌లో అయితే సో, ఆయన తర్వాత ఇప్పుడైతే పెన్షన్స్ లేవు. సో, భార్యకు ఇస్తారు. సో, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా భార్యకు ఇస్తారు. కానీ ఆ భార్య కూడా అనుభవిస్తుందా లేదో తెలియదు. కానీ ఆధ్యాత్మికంది తన భర్త ఎంత ఎక్కువ సంపాదిస్తే అందులో నుంచి 50% భార్యకు చెందుతుంది. భౌతికంది పిల్లలే లాక్కోవచ్చు, ఇంకెవడో లాక్కోవచ్చు, దుర్మార్గులు కబ్జా చేసి లాక్కోవచ్చు. ల్యాండ్స్ చాలా కొనిపెట్టాడు భర్త. ఎక్కడెక్కడో ఎప్పుడు కూడా చూడలేదండి. ఆయన చనిపోయాడు. ఆ ప్లాట్ కూడా తెలవదు నాకు. ఆ పొలాలు తెలియదు. అవి ఎవడు ఏం చేస్తాడో తెలియదు. ఈయన చనిపోయిండని ఆ ఊర్లో తెలుస్తది కాబట్టి మంచిగా అది కంచె వేసేసుకుంటారు వాళ్ళు. అది మాదే అని చెప్పేసి. మరి అటువంటి కబ్జాలకు గురయ్యేటువంటి సంపాదన, అటువంటి కష్టార్జితం ఏం లాభం ఉంటదండి? మీకొస్తదా అది? ఏం రాదు. దాని కర్మొచ్చిందింక. మన భర్తతో పాటు కర్మ పాపం వెళ్తా ఉంటుంది. దానికి మంచి చేసి సంపాదించిండో, చెడు చేసి సంపాదించిండో మనకు తెలియదు. అదే భర్త అందుగురించి దేవుడు ఏమనట్లేదు. నా భర్త గొప్ప సన్యాసి, గొప్ప భగవంతుడి సేవకుడవుతే ఆటోమేటిక్‌గా నాకు నేను నా కుమారుడితో ఉన్న సగం పర్సెంట్ నాకొచ్చేస్తుంది. కానీ భగవానుడే స్వయంగా కపిలుని రూపంలో తన ఇంట పుత్రునిగా జన్మించినని తెలిసినప్పుడు ఆత్మానుభవ భగవత్ అనుభూతి అన్వేషణకు అతడెందులకు గృహమును వీడుటకు సిద్ధపడుచున్నాడు. భగవానుడే స్వయంగా ఇంటి యందు ఉపస్థితుడై ఉన్నప్పుడు అతడెందులకు గృహమును వీడవలెను? ఇటువంటి ప్రశ్న ఉదయించుట నిక్కముగా సహజమే. కానీ వేదములందు ఏది పలుకబడెనో మరియు వేదోపదేశమును అనుసరించి ఏది అనుసరింపబడెనో అదంతయు సంగమనందు ప్రమాణంగా అంగీకరింపబడవలెనని ఇచ్చట తెలుపబడింది. గృహస్థుడు తన 80వ సంవత్సరమున గృహమును వీడవలెనని వేద ప్రమాణం పలుకుచున్నది. పంచశోర్ధ్వం వనం వ్రజేత్. 80 ఏళ్ల పిమ్మట మనుజుడు గృహస్థ జీవనమును త్యజించి వనమును ప్రవేశించవలెననుట వన ప్రస్థము. అంటే వనాలలో మనము సంచరించాల. అంటే ఈ భవబంధాలు, సుఖాలు, భౌతిక సుఖాల్లో జీవించడానికి అంత పెద్ద శ్రద్ధ ఉండకూడదు. ప్రవేశం వలెననుట దాని భావము. కాబట్టి ఇక్కడ భగవంతుడు తన ఇంట్లో జన్మించాడు. కానీ వేద ప్రమాణం ఏంటి? నేను నా పుత్రుడు, భార్య అనే ఈ యొక్క గృహంలో జీవించకూడదు. ఇంటి ఫ్యామిలీ హెడ్ యొక్క ధర్మము
వనప్రస్థ జీవితము తీసుకోవాలి అనేది ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి కొరకు కర్దముని వెళ్తున్నాడు. మరి ఇక్కడ మనం అంత గొప్ప త్యాగం చేయకున్నా మనం ఏం చేయాలంటారు? చేయాలి ప్రభు. చైతన్య మహాప్రభువు బ్రహ్మచర్యంలో భగవత్ ప్రచారం చేశారు. గృహస్థాశ్రమంలో తన తల్లి యొక్క ఆదేశానుసారం గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. గృహస్థాశ్రమంలో ప్రచారం చేశాడు. కానీ గృహస్థాశ్రమంలో అవజానంతి మామూఢ, కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నన్ను భగవంతుడిగా గ్రహించకుండా వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకు చాలా అపరాధం జరుగుతుందని చైతన్య మహాప్రభు లాభం లేదని చెప్పేసి, ఇలా అయితే ఎటు వెళ్ళినా రాత్రికి ఇంటికి రావాలి. ఎందుకు? భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టద్దు కదా. నా యొక్క గృహస్థ ధర్మం ఎటంటే అటు వెళ్ళి 10 రోజులు ప్రచారం వెళ్ళిపోతే బాగుండదనే ఉద్దేశంతో, ప్లస్ ఆయన సన్యాసి, ఆ రోజుల్లో సన్యాసి అంటే గౌరవం ఉండేది. ఆ గౌరవంతో నేను చెప్పిన వచనాలు నన్ను స్వీకరిస్తారు, పాటిస్తారనే ఉద్దేశంతో చైతన్య మహాప్రభు ఏజ్ లో సన్యాసం తీసుకున్నారు? At the age of 24 years, Guruji. At the age of 24. ఆయన 24 ఉన్నప్పుడు, ఆయనకు 24 ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ ఏజ్ ఎంత? జైని శ్రీనివాస్ ప్రభుజీ 16 సంవత్సరాలు గురుజీ. ఏం పేరు వైఫ్ పేరు? విష్ణుప్రియ ప్రభుజీ. గురుజీ విష్ణుప్రియ మాతాజీ. విష్ణుప్రియ. వాళ్ళ తల్లి ఏజ్ ఎంత ఉంది అప్పుడు? 60 years. తల్లి 60, భార్య 16 years. అయినా కూడా చైతన్య మహాప్రభు ఏం చేసిండు? మనందరి కొరకు సన్యాసం తీసుకున్నాడు. ఆయన ఎవరికి ఇష్టం లేదు, ఆ లోకల్ గా ప్రజలకు ఇష్టం లేదు చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకోవడం. ఎందుకు? మేమందరం నీతో ఉన్నాం కదా, ప్రచారంలో పాల్గొంటామని. కుదరదు. నేను ఈ నవదీప్ కొరకే రాలేదు, నేను ప్రపంచం మొత్తం తిరగడానికి వచ్చాను, ప్రపంచం మొత్తం కృష్ణ ప్రేమమయం చేయడానికి వచ్చానని చెప్పేసి తీసుకుంటారు. అంటే మరి భగవంతుడి యొక్క మార్గంలో నడవాలి, భగవంతుడికి ప్రియమైన వాడుగా కావాలి. ఎవరు భగవంతుడికి ప్రియమైన వాళ్ళ లిస్ట్ లో జాయిన్ కాగలుగుతారు? భగవద్గీతలో ఎవరు చూస్తారు? అది ఎక్కడికి 18.68 కి చూపిస్తున్నారు అన్నట్టు. ఇలా ఓకే. 18 ఫలానాయని ఎందుకు అంత ప్రియమైన వాడు? నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి గుహ్యతం జ్ఞానాన్ని, ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అతడు అంత్యమున తిరిగి నన్ను చేరుకుంటాడు. ఈ పరమ గుహ్యమైన జ్ఞానాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో, మరి ఆల్రెడీ మీరు అందరు భక్తులు, మీకు నేను ప్రచారం చేస్తూ కూర్చుంటే సరిపోద్దా? భక్తులకే చెప్పుకుంటా కూర్చుంటే? ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లో ఉన్న బ్రహ్మచారి స్వామీజీ టెంపుల్కి ఎవరికైనా వస్తే వాళ్ళు ప్రచారం చేస్తాడు, లేకుంటే గమనింటే సరిపోద్దంటారా? అయితే టెంపుల్కి ఎవరైనా వస్తే వాళ్ళకి భాగవతం అటెండ్ చేస్తారు, రానోళ్ళు వాళ్ళ కర్మ. ఇజ్ ఇట్ ఓకే? ప్రభుపాద కూడా ఇక్కడ సన్యాసి తీసుకు బృందావన్కి ఎవరైనా వస్తే భాగవతం చెప్పడము, బృందావన్కి ఎవరైనా వస్తే ఆ భాగవతం కాపీ ఇస్తే సరిపోయేది కదా. అమెరికా ఎందుకు వెళ్ళిండ్రు ఆయన? వానప్రస్థ జీవితం తీసుకొని, సన్యాసం తీసుకొని ఎంతో మంది పతితులను ఉద్ధరించడానికి తన గురువు గారు చెప్పారు, అమెరికా వెళ్ళు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళు. ఓకే గురువు గారు అన్నారు, అంతే. రెండో మాట మాట్లాడలేదు. నేను ఎలా వెళ్తాను ఏంటి, నేను వెళ్ళలేను అని చెప్పేసి అనలేదు. ఎస్, గురువు గారు ఆదేశం పాటించాలి. అదే మన పట్ల గురువుగారు ఆలోచిస్తాం, గురుగారు ట్రై చేస్తాం, తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు, గురుగారు ఈసారి కుదరటట్లేదు గురుగారు, నెక్స్ట్ టైం లేట్ కైలాష్, నెక్స్ట్ టైం కూడా గురుగారు ఈసారి కూడా కుదరదు గురువు. ఎందుకు ప్రభు అంటే, ఇక మీకు తెలియదు ఏముంది ప్రభుజీ, నేను ఎక్కడున్నా ప్రభుజీ, అంతా కూడా ఒక సైడ్ వైఫ్, ఒక సైడ్ పిల్లలు, ఒక సైడ్ ఇంకా ఏదో రిలేషన్, మొత్తం ఈ 4 దిక్కులో 4 ఉన్నారు ప్రభుజీ, కుదరదు ప్రభుజీ. ఓకే, నో ప్రాబ్లం. సో అది మన పరిస్థితి. సో ఈ యొక్క భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే బోధించడానికి వాళ్ళు ముందుకు వెళ్తారో వాళ్ళు అత్యంత ప్రియమైన వాళ్ళు. నెక్స్ట్ చూద్దాం. బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసం అంటే 4 ఆశ్రమాలపై ఆధారపడి ప్రామాణిక వేదవచనం ఇదియే. వివాహమునకు పూర్వము కర్దముని బ్రహ్మచర్యం నందు అతి నిష్టగా యోగము అభ్యసించను. పరమశక్తి సంపన్నుడుగానై గొప్ప యోగ బలమును బడిసిన అతనిని బ్రహ్మదేవుడు వివాహము చేసుకోమని, గృహస్థినిగా సంతానము కనుమని ఆదేశించను.
కర్దముని అట్లే చేసి 9 మంది కుమార్తెలను మరి ఒక కుమారుని కపిల మునిని పొందెను. ఆ విధంగా అతని గృహస్థ బాధ్యత కూడా చక్కగా నిర్వహింపబడినది. ఇక గృహమును పరిత్యజించుటే అతని తక్షణ కర్తవ్యము. సాక్షాత్తుగా భగవానుడే తన పుత్రుడైనప్పటికీ వేద ప్రమాణమును అతడు గౌరవింపవలసి ఉండును. ఇది అతి ముఖ్యమైన ఉపదేశం. అనగా తన ఇంట భగవంతుడే పుత్రునిగా ఉన్నప్పటికీ మనుజుడు వైదిక ఉత్తర్వులను మాత్రము అనుసరింపవలసే ఉండును. ఈ విషయమును మహాజనో ఏన గతస్స పంథ, మహాజనులు నడిచిన మార్గం నందే ఎల్లరూ ప్రయాణించవలసి ఉండును. మహాజనులు అంటే ఆచారుడు. మహాజనులు ఎంతమంది? 12 మంది మహాజనులు. భీష్ముడు ఒక ఆదర్శాన్ని చూపించాడు, నారదుడు ఒక ఆదర్శాన్ని చూపిస్తాడు, బ్రహ్మ, శివ, జనక మహారాజు, యమధర్మరాజు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప క్వాలిటీని చూపిస్తారు. అర్థమైందా? సో కాబట్టి మరి మనం ఆ మహాజనులు నడిచినటువంటి మార్గంలో మనం నడవాలి. ఇది థియరీగా యాక్సెప్ట్ చేస్తున్నాం, ప్రాక్టికల్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. పూర్ణ పురుషోత్తముడు భగవానునే తన పుత్రునిగా కలిగి ఉన్నప్పటికీ వేద ప్రమాణమును అంగీకరించుటకై గృహమును వీడ సిద్ధపడినందున కర్దముని ఉపమానము మిగల ఉపదేశాత్మకంగా ఉన్నది. తాను గృహమును వీడుట ఎందలి ముఖ్య ప్రయోజనమును కర్దమునిచ్చుట పలికినాడు. సన్యాసిగా ప్రపంచమంతటను పర్యటించినప్పుడు దేవదేవుని హృదయమందు అతడు ఎల్లప్పుడూ స్మరించనున్నాడు. ఆ విధంగా అతడు భౌతిక అస్తిత్వపు సమస్త క్లేశం నుండి పడేయగలడు. కలియుగమునందు జనులందరూ శూద్రులై ఉండి సన్యాస జీవనపు నియమ నిబంధనలను అనుసరింపలేరు గనుక సన్యాసము ఈ యుగమునందు నిషేధింపబడినది. కపట సన్యాసులు వెర్రి పనులకు, చివరికి స్త్రీతో అక్రమ సంబంధమును కలిగిండుట కూడా అలవాటు పడి ఉండుట సాధారణంగా గాంచడి విషయమే. ఈ కాలపు ఘోర పరిస్థితి ఇదియే. సన్యాసి వేషాధరణం కావించినప్పటికీ పాప జీవనపు 4 ప్రధాన లక్షణములు అక్రమ మైథున సుఖము, మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జూదము నుండి వారు బయట పడజాలరు. ఈ 4 నుండి బయట పడనందున వారు జనసామాన్యమును స్వాముల వార్ల రూపంన మోసగించుచున్నారనే భావము. కాబట్టి సన్యాస జీవితం అంటే విధి విధానాలు ఇందాక చెప్పిన విధంగా చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి. కేవలము ఇక్కడ మనం ఆల్రెడీ వైరాయిత్యము, సత్య సంసిద్ధి, జ్ఞానయోగం వీటిని తప్పకుండా పాటించాలి. సో వాటి కొరకు ఏదో ధనం దేహి జనం దేహి దీని కొరకు సన్యాసం స్వీకరించకూడదు, భక్తిని చేయకూడదు. నా ధనం నా జనం నా సుందరి, కవితాంబ జగదీశ కామయ్య. చాలా మంది ఫేమస్ అయిన తర్వాత స్పెషల్ గా మాతాజీలతో చాలా క్లోజ్ గా ఉంటారు. కాబట్టి ఆ మాతాజీల వల్ల వాళ్ళ యొక్క ఇంద్రియాలు పతనమవుతాయి. విశ్వామిత్రుడు నాడు గొప్ప మెడిటేటర్, ధ్యాన యోగి, కానీ ఆయన కూడా మేనక వల్ల పతనం అయిపోతాడు. కాబట్టి దయచేసి మాతాజీలు కూడా మన గురువు గారికి ఎంత ఫిజికల్ గా దగ్గరగా ఉండదు, గురువు గారి యొక్క వచనాల సేవకు దగ్గరగా ఉంటుంది. గురువుగారి దగ్గరికి ఎప్పుడైనా మనం వెళ్ళినా, ఆయన మన ఇంటికి లేకుండా మనకు సత్సంగకి వచ్చిన డిస్టెన్స్ లో మాత్రం ఉండండి. ప్రణామం చేసిన డిస్టెన్స్ లో చేయండి. ఇట్ విల్ బి బెటర్. ఎందుకంటే గురువు యొక్క సేవ వపు వాణి, స్పెషల్లీ మాతాజీలు వపు సేవ చేయాల్సి వస్తుంది. ఓన్లీ వాణి సేవ ది బెస్ట్. వపు సేవ అంటే సమ్ టైమ్స్ ప్రభుపాద్ కూడా తన యొక్క బిడ్డలు లాంటి వాళ్ళు వంట చేసి పెట్టేవాడు ప్యూరిటీతో, అది ఓకే. శరీరానికి ఎంత దూరంగా ఉంటే అంత ద బెస్ట్ అన్నట్టు సన్యాసి అండ్ గురువు గారికి. ఓకే ఓకే ఎప్పుడైనా సమ్ టైమ్స్ మంచి వంట ఏదైనా ఆఫరింగ్ ది, సో అవి దట్ ఈస్ ఓకే. కానీ ఫిజికల్ గా ఎప్పుడు దగ్గర వెళ్ళినా ఎంత డిస్టెన్స్ లో ఉంటే అంత ద బెస్ట్. ఓకే. సో ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా విధి విధానాలను పాటించాలి. మరి కర్దమముని ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి కొరకు మరి మనము దాన్ని ఏ విధంగా ఈ రోజు లెసన్ గా మన జీవితానికి ఏ విధంగా తీసుకోవాలనేది మనం చూద్దాం. కలియుగమునందు ఆదేశం ఏమనగా ఎవరును సన్యాసం స్వీకరించరాదు, కానీ నిజంగా నియమ నిబంధనలు పాటించగలిగిన వారు మాత్రము సన్యాసము తప్పగా స్వీకరించవలెను. సాధారణంగా జనులు సన్యాస జీవనమును గ్రహింపలేని కారణముగా శ్రీ చైతన్య మహాప్రభు కలవు నాస్తేవ 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 గతిరణ్యత అని నొక్కి చెప్పిరి. అనగా హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు శ్రీకృష్ణ భగవానుడి పవిత్ర నామమును ఉచ్చరించుట కన్నను ఈ యుగం నందు గత్యంతరము లేదు, గత్యంతరము లేదు, గత్యంతరము లేదు. భగవానుతో నిత్య సహచర్యమును హృదయమునందు అతనిని సదా నిలుచుచూనో లేదా అతని గూర్చి శ్రవణము చేయుచునో పొందుటే సన్యాస జీవనము ముఖ్య ప్రయోజనము. కానీ ఒక సన్యాసి ఉంటాడు, కేవలం మెడల మాల ఉంటది, ఏ ఒక్కసారి కూడా ఆయన చేతికి మాల రాదు, జపం చేయడు, ఈజ్ నాట్ సన్యాసి. భగవంతుడి నామరూప గుణ లీలను చర్చించడు, ఈజ్ నాట్ సన్యాసి. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క కథామృత వినడానికి ఇష్టపడు, ఈజ్ నాట్ సన్యాసి. అదేందో సన్యాసి యొక్క ముఖ్య జీవనం యొక్క ముఖ్య ప్రయోజనమే భగవంతుడి యొక్క నిత్య సహచరం. నిత్య సహచరం ఎలా పొందగలుగుతారు? ఏ శ్లోకంలో చెప్పాడు భగవంతుడు? నా యొక్క నిత్య సాంగత్యం కావాలంటే నేను ఫలానా దగ్గర ఉంటాను. ఎక్కడ ఉంటానంటున్నాడు భగవంతుడు? నాహం వసామి వైకుంఠే మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి మానవ. నేను నా భక్తులు ఎక్కడైతే నా నామరూప గుణ లీలల కీర్తన చేస్తా ఉంటారో అక్కడ శ్రవణం చేయడానికి నేను వస్తానండి. మరి సన్యాసి ఆశ్రమం యొక్క ముఖ్య ప్రయోజనమే భగవంతుడి గురించి శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి. ఈ యుగమునందు స్మరణం కన్నును శ్రవణమే అత్యంత ప్రధానమైంది. కలియుగం సన్యాస జీవనం యొక్క ముఖ్య ప్రయోజనము, కలియుగ సాధన ఏంటి? భగవంతుడి యొక్క హరినామ హరికథ శ్రవణము, నవదా భక్తుల శ్రవణం. అందుగురించే నిత్యం భాగవత సేవయాం. ఏలైన మానసిక కలతలచే స్మరణం అనేది విధానము నిశ్చలతను కోల్పోయేది అవకాశం కలదు. కానీ మనుజుడు శ్రవణం పైనే అవధానము నిలిపినచో కృష్ణ పరమగు ధ్వనితో బలవంతముగానైనను సంబంధమును పొందును. కృష్ణుడు మరియు కృష్ణ పరమగు ధ్వని అభిన్నములు కనుక మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును బిగ్గరగా కీర్తించినచో కృష్ణుని వెంటనే స్మరింపగలుగును. ఈ కాలమునందు ఈ విధానమే ఉత్తమోత్తమ ఆత్మానుభవ విధానమైనది. కనుకనే సమస్త జనుల లాభము కొరకై శ్రీ చైతన్య మహాప్రభు దీనిని చక్కగా హరినామ సంకీర్తన, చైతన్య మహాప్రభు ప్రారంభించింది సంకీర్తన ఉద్యమం. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క ఫాలోయర్స్ చాలా గొప్ప పొజిషన్ లో ఉంటారు. రూప సనాతన గోస్వాములు చైతన్య మహాప్రభు పిలుపు మేరకు ముస్లిం రాజు దగ్గర ఇద్దరు మినిస్టర్స్ లాగా ఉంటారు. మహాప్రభు లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ చూసి ఫస్ట్ రూప గోస్వామి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత సనాతన గోస్వామి రిజైన్ చేస్తా అంటే ఆ తానిషి ఒప్పుకోడు, జైల్లో వేస్తాడు. అతి కష్టంగా జైలు నుంచి తప్పించుకొని మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. మనని ఎవరైనా జైల్లో వేస్తారండి? మన గురువు గారు పలానా సేవకు రమ్మంటే, లేదు ప్రభుజీ మనమే జైల్లో ఉంటాము. లేదు ప్రభు జైల్లో నేను ఉండడానికి రెడీగా ఉన్నాను. అరే ఒక్కరోజు రండి, 2 రోజులు రండి, 3 రోజులు సేవకు రండి, 4 రోజులు భగవత్ ప్రచారానికి వెళ్దాం రండి. శ్రీపాద్ మహారాజు పిహెచ్డి చదువుతున్నప్పుడు అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 1970s లో పిహెచ్డి చదవడానికి వెళ్ళారు. చదువుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రూమ్మేట్ ఇట్లా భారతదేశం నుంచి ఒక గురువు గారు వచ్చారు, కలవడానికి రమ్మంటే, లేదు నేను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో టైం వేస్ట్ చేయడానికి రాలేదు నేను, ఎందుకంటే నేను రావడమే అతి కష్టము, నాకు టికెట్ కూడా లేకపోతే ఎంతో మంది స్పాన్సర్ చేసి పంపించారు. ఫస్ట్ నేను పిహెచ్డి కంప్లీట్ చేసిన తర్వాత వేరే ఆలోచిస్తాను, నేను అప్పటి వరకు రాను అంటాడు. 1, 2, 3 ఇంకా వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ ఫ్రెండ్ సీనియర్. ఈసారి నువ్వు రాకపోతే ఇంకా నువ్వు నా రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు, నీకు నాకు ఇంకా కట్టి, నేను నీతో మాట్లాడదలుచుకోలేదు, ఈసారి నువ్వు తప్పకుండా రావాలి. అప్పుడు తీసుకెళ్తాడు. ఆ రోజు ఆయన యొక్క దీక్ష కార్యక్రమం ఉంటుంది. అప్పుడు ప్రభుపాదుల వారి దీక్ష అయిపోయిన తర్వాత శ్రీపాద్ మహారాజ్ని పరిచయం చేస్తే దామోదర్ సింగ్ అని పరిచయం చేస్తే ప్రభుపాదుల వారు పర్సనల్ గా తన రూమ్ లో కూర్చోబెట్టుకొని మాట్లాడతారు. ఆయన చూడంగానే మీ యొక్క వంశం అది ఇది అంటే ఏదో మనలాగానే గోత్రం ఏదో చెప్తాడు. బట్ యు ఆర్ ఏ డిసెండెంట్, నువ్వు అర్జునుడి యొక్క ఫ్యామిలీ, నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అర్జునుడి యొక్క ఫ్యామిలీలో జన్మించావు నువ్వు. అదేంటి అర్థం కాలేదు. అప్పుడు అంటాడు, అర్జునుడి యొక్క ఫ్యామిలీ వైఫ్ ఒక కుమారుడు బబ్రువాహనుడు, వాళ్ళ యొక్క సంతానము నువ్వు అని చెప్తాడు.
అప్పుడు శ్రీపాద్ మహారాజ్కు దివ్యమైనటువంటి జ్ఞాన జ్యోతి వెలిగి అప్పుడు అదే క్షణంలో ఈ గురువు గారే నాకు నిజమైన తండ్రి, నాకు నిజమైన గురువు అని ఇమ్మీడియట్ గా సరెండర్ అయిపోతారు. తర్వాత ప్రభుపాదుల వారిని కలవటము, ప్రభుపాదుల వారి లెక్చర్స్ వినటము, కొంతకాలం తర్వాత చెప్తారు, ప్రభుపాద్ ఎట్లయితే కర్దమముని గృహస్థ జీవితాన్ని వదిలేస్తా అనుకుంటే శ్రీపాద్ మహారాజు లైఫ్ అండ్ సోల్ పిహెచ్డి కంప్లీట్ చేయాలని తన జీవిత లక్ష్యం అనుకున్నాడు. ఆ జీవిత పరమ లక్ష్యాన్నే వదిలేసి ప్రభుపాద్ నేను మీ యొక్క పాద పద్మాల సేవ చేసుకుంటూ నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, నేను వదిలేస్తాను పిహెచ్డి అంట. ప్రభుపాద్ అంటారు వదలకూడదు, పిహెచ్డి కంప్లీట్ చెయ్యు అంట. చూడండి, మన డిసిషన్ వేరు, గురువు గారి డిసిషన్ వేరు. ఓకే గురువు గారు అంటారు, పిహెచ్డి కంప్లీట్ చేస్తారు, కానీ అప్పుడప్పుడు వస్తూ వెళ్తా ఉండు, నేను వచ్చినప్పుడు మాత్రం ఇన్ఫార్మ్ చేస్తా, తప్పకుండా రా అంటాడు. ఓకే అంటారు. అలా పిహెచ్డి కంప్లీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వచ్చి గురువు గారు మీ ఆదేశం, పిహెచ్డి అయిపోయింది, ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యాను, నేను ఆ పిహెచ్డి మీ పాద పద్మాలకు సమర్పించి నన్ను నేను ఆత్మ నివేదన చేసుకోవాలనుకుంటున్నాను. ప్రభుపాద్ అంటారు లేదు, కొంతకాలం అక్కడ జాబ్ చెయ్యి అంటాడు, యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే అంటాడు. తర్వాత ప్రభుపాద్ అంటే ఇప్పుడు వచ్చేసి అంట. చెప్పండి గురువు గారు, నేను మీతో పాటు సేవ చేసుకుంటాను. నాతో పాటు కాదు సేవ చేయాల్సింది, నీకు ఈ డిగ్రీ చదువుమన్నది నేను ఎవరైతే శూన్యవాదులు, ఎవరైతే భగవంతుని నమ్మరో, ఎవరైతే భగవంతుడి శక్తిని నమ్మరు, భగవంతుని నమ్మరో, వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ భాగవతాన్ని, భగవద్గీతని వాళ్ళ లాంగ్వేజ్ లో నమ్మే విధంగా ప్రచారం చెయ్యు అంటే. టెంపుల్లో వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ప్రచారం చేయడానికి. వీళ్ళందరూ దాన్ని కూడా యూనివర్సిటీస్ ని, ల్యాబ్స్ ని, సైంటిఫిక్ ల్యాబ్స్ ని కూడా మందిరంగా మార్చు. అక్కడ భాగవత కథలు పెట్టు. అక్కడ భాగవత కథ ఎట్లా, సైన్స్ ద్వారా వాళ్ళతో సైంటిఫిక్ చర్చ చెయ్యు. ఈ కృష్ణ కాన్షియస్ అనేది సైంటిఫిక్, నాట్ సెంటిమెంట్ అనేది ప్రూవ్ చెయ్యు. దానికి ఒక బుక్ రాయమంటే శ్రీపాద్ మహారాజ్ బుక్ రాస్తారు, సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్. మనందరం ప్రభుపాదుల వారి బుక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తే, ప్రభుపాద్ ఉన్నప్పుడే ప్రభుపాద్ ఎక్కడ వెళ్ళినా ఇన్ని కాపీస్ పెట్టుకొని శ్రీపాద్ మహారాజ్ రాసిన బుక్ ఇచ్చేవాళ్ళు. కృష్ణ చైతన్యము శాస్త్రీయమైందని బుక్ ఉంది మన దగ్గర కూడా ఇప్పటికి. అది మీరు చూడండి, దాని లోపల డాక్టర్ టిడి సింగ్ రచించారు, మహారాజ్ పేరు ఉంటుంది, స్వరూప్ దామోదర్ స్వామి అని చెప్పేసి. సో ఇంతటితో నేను ముగిస్తాను. కాబట్టి ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గురుగారు ఏదైనా ప్రచార కార్యక్రమం పెట్టారంటే దాన్ని మరి మీరు స్వీకరిస్తారా లేదా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय।